రైట్, ఇక ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు జోగిని వైష్ణవి గారు. సో వైష్ణవి అంటేనే బ్యూటిఫుల్, సో ఆ బోనానికి అందంగా ఉంటది. మేడం నమస్తే మేడం, మీకు ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు, అందరికి శరణార్థి. అలాగే ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం శుభాకాంక్షలు. అలాగే అమ్మవారు సకాలంలో మనకు కొన్ని వర్షాలు కూడా లేవు, వర్షాలు కురిపించాలని కోరుకుంటున్నాను తొందరగా. ఎందుకనంటే వర్షాలు లేక రైతులు చాలా మంది అల్లాడిపోతున్నారు. ఆమె ఎట్లనైతే తలంబ్రాలు పోసుకుందో అట్లా ఆ చినుకులు కూడా అమ్మవారు కురిపియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి మాత్రమైతే ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. ఎందుకంటే అడుగడుగున చూస్తున్నట్టయితే అన్నదానాలు కానీ, భక్తులకు ఎటువంటి కానీ మజ్జిగ కానీ, అలాగే మంచినీళ్ళు కానీ చాలా అంటే చాలా ఇవ్వడం జరుగుతోంది. ఇంకొకటి ఏంటనంటే ఎప్పుడూ లేనట్టు విధంగా జోగినీలకు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ కల్పించారు ఈ ప్రభుత్వము. కళ్యాణం వివిఐపీల వాళ్ళతో పాటు కూర్చుండబెట్టి అమ్మవారికి తలంబ్రాలు పోపియడం కానీ, తలంబ్రాలు సమర్పించడం కానీ, పట్టు వస్త్రాలు సమర్పించడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈసారి అయితే అమ్మవారు తలంబ్రాలు పోసినాము, మేమైతే మొక్కుకుంది అదే, యావత్ తెలంగాణ ప్రజలందరూ మంచిగా. సో వైష్ణవి బోనం అంటే ఆల్మోస్ట్ ఒక ఫేమ్. ఎప్పుడు మీ బోనంకి ఎప్పుడు చేస్తున్నారు? ఇప్పుడు మా పిల్లలు ఎత్తుకుంటారు. ఈ రోజు అయితే ఇక మేము మళ్ళీ సికింద్రాబాద్ బోనాలు ఉంటాయి కదా, ఆ రోజు నేను ఎత్తుకుంటాను. థ్యాంక్ యూ మేడం. చూస్తున్నాము చాలా అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణం అనేది నిర్వహించుకోవడం జరిగింది. మీరు కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారు. ఎలా ఉంది ఏర్పాట్లు? కూడా ఏర్పాట్లు అయితే బాగానే చేశారు. కాకపోతే ఏంటంటే ఏదైతే మన ప్రజలు ఈ రోజు అమ్మవారి కళ్యాణానికి విచ్చేస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఖచ్చితంగా అమ్మవారి దర్శనాన్ని, కళ్యాణ దర్శనాన్ని కూడా 3-4 వరకు అమ్మవారి నుంచి వారిని లోపలికి పౌలింప సేవ చేస్తారు. మరి ప్రజలు ఎందుకంటే ఆ లైన్ లో అమ్మవారి కోసం సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు. ఆ సంవత్సరం వచ్చాక అయ్యో అమ్మవారు మనకు కనిపించలేదు అన్న బాధ ఉంటది. అయినా సరే ప్రజలకి అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటది. ఎల్లమ్మ తల్లి మనందరినీ కూడా చల్లగా చూడాలని, అలాగే పాడి పంటలు మన తెలంగాణ రాష్ట్రం, మన దేశంలో బాగుండాలని అమ్మవారిని మేమందరం ప్రార్థించాం. లాస్ట్ టైం కన్నా ఇయర్ ఇంకా ఎక్కువ జనాభా క్రౌడ్ పెరిగింది పైగా అని చెప్పేసి కూడా అంటున్నారు. దర్శనానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా వచ్చే ప్రజలు, ఎందుకంటే అమ్మవారు సాక్షాత్తు ఆవిడ ఆశీర్వదిస్తే మన కోరికలు తీరుతాయి అన్న నమ్మకంతో వారు ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతారే తప్పితే తరగరు. దానికి తగ్గట్టు మనం సిబ్బంది ఏర్పాటు చేసుకోవడమే కాకుండా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుని, ఎందుకంటే భక్తులు ఎప్పుడు పెరుగుతారే తప్పితే తరగరు. భగవంతుడు అమ్మవారు ప్రకృతి బాగున్నంతసేపు మనకి ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉంటది. ఆ ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్లకుండా ప్రకృతితో పాటు వెళ్ళాలి. ప్రొద్దున నుంచి లైన్ లో ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా క్షేమంగా అమ్మవారి ఆశీర్వాదము దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం మీ ద్వారా. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు బల్కంపేట అమ్మవారి కళ్యాణము మీరు పాల్గొనడం జరిగింది? అలాగే గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా మంచిగా చేసిందా? ముందుగా రాష్ట్ర తెలంగాణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం అండ్ మా శ్రీశక్తులకి ముందు గత 4 సంవత్సరాల కింద పోల్చుకుంటే ఈ సంవత్సరము అండ్ లాస్ట్ ఇయర్ చాలా ఆనందంగా హ్యాపీగా అనిపించింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మా కోసం కళ్యాణం కంటే ముందు మీటింగ్స్ అరేంజ్ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్ మీటింగ్ చేసి మా సజెషన్స్ తీసుకోవడం, వాళ్ళు మాకు చెప్పడము చాలా అంటే చాలా కనువిందుగా, చాలా మాకు లాంఛనాలతో చాలా మంచిగా రిసీవ్ చేసుకుని అమ్మవారి ఆచారం, అమ్మవారి వేదిక పైకి మినిస్టర్లతో పాటు మాకు కూడా 5 మంది జోగినీకులకు అవకాశం ఇచ్చి మిగతా వాళ్ళకి కూడా అందరికీ ప్లేసెస్ ఇచ్చి చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. నిషాక్రాంతి గారు ఉన్నారు, మాట్లాడదాం. సో నిషాక్రాంతి గారు అంటేనే బంగారు బోనం. ఆల్మోస్ట్ ఇక్కడ మేడం గారు కూడా ఉన్నారు. మేడం నమస్తే. మేడం అందరికీ నమస్తే, అందరికీ శరణార్థులు. రాష్ట్ర ప్రజలందరికీ ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు. మొదటి మంగళవారము శ్రీ 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 మన బల్కంపేట రేణుకెళ్ళమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. గవర్నమెంట్ పరంగా అన్ని విధాలుగా ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి ఈ సంవత్సరం. హ్యాట్స్ ఆఫ్ నిజంగా గవర్నమెంట్ కి, ప్రభుత్వానికి చాలా అద్భుతంగా చేసింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మాకు మీటింగ్ లో ఏర్పాటు చేసి మరి ఈ యొక్క వేదిక మమ్మల్ని ఎంత మంచి గౌరవం ఇచ్చిందంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మవారి సమక్షంలో అందరి ఆ తల్లి వేద మంత్రాల సమక్షంలో జోగు పుస్తకం కట్టుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయితే భక్తులు కూడా
చాలా టైం పడుతుంది దర్శనానికి అని చెప్పేసి కూడా చాలా గొడవలు కూడా జరుగుతున్న సందర్భం అంటే మీరు చూడండి, టెంపుల్ చాలా చిన్నగా ఉంది, భక్తులు రాను రాను అభివృద్ధి చెందుతుంది, మనకు ప్లేస్ లేదు అంత కాకపోతే చూసి మరి పంపిస్తున్నారు. నేను చూసిన కాడైతే దర్శనాలు ఎక్సలెంట్ చేపిస్తున్నారు భక్తులకు కూడా. రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు వర్షాలు చాలా అవసరం. ఈ సంవత్సరం కూడా వర్షాలు లేవని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పుడు కళ్యాణం జరిపించుకుంది అమ్మ, వర్షాలు గురించి ఛాన్స్ ఏమైనా ఉందంటారా? మీరు జోగినిగా ఏం చెప్తారు? సకాలము వర్షాలు బాగా కురుస్తాయి, పంటలు కూడా బాగా పండుతాయి, అందరూ ఆరోగ్యంగా కూడా ఉండాలని చెప్పి అమ్మవారికి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే సమాజం జర మంచిగా లేదు, సమాజం జర మంచిగా ఉండాలి, చిన్న పెద్ద అనేది గౌరవం చూసుకోవాలి. చిన్న చిన్న వాటికి మనుషుల్ని చంపుకుంటారు ఇవాళ రేపు. ఇది ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇలా చేస్తే కలియుగం అసలు ఉండదు. ఇక ఇది అంతానికే అవుతుంది తప్ప వేరే దానికి విరుద్ధం చేయకండి. సమాజానికి తగ్గట్టు మనం బతకాలి అంతే. ఇదొకటి నేను కోరుకునేది. మా జోగుల ఆశీర్వాదంతో వర్షాలు బాగా పడి పంటలు బాగా పండి రైతులందరూ బాగుండాలి అని మనస్ఫూర్తి కోరు. గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తించాలి, గవర్నమెంట్ మీకంటూ కొన్ని స్పెషల్ ఏమన్నా అరేంజ్ చేయాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. చేసింది గవర్నమెంట్, మమ్మల్ని గుర్తించే చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సీఎం రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రైట్, ఇక అమ్మవారి కళ్యాణంలో చూస్తుంటే ఒక బ్యూటిఫుల్ లేడీ కనిపించారు. సో మేడం నిజంగా చాలా అంటే చాలా దేవత లాగానే ఉన్నారు మీరు. నిజంగా చెప్పాలి అని అంటే కళ్యాణ మహోత్సవాన్ని చూసారు, ఎలా ఉందంటే? చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా చేశారనమాట. ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అయితే మాకు అయితే మేము మార్నింగ్ నుంచి చూస్తున్నాం కదా, భక్తులకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా కూడా ఇక్కడ చాలా మంచిగా ఏర్పాట్లు చేశారు. ఇంకా మేము కూడా ఇక్కడ తప్పకుండా ఎవ్రీ ఇయర్ అయితే వస్తుంటాము, ఎందుకంటే మనసులో ఉన్న కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయి. ఇంకా స్కూల్లో వెళ్ళేటప్పుడు కూడా మనకి టెన్షన్ అనేది ఉంటుంది ఎగ్జామ్స్ గురించి, కానీ ఏదైనా మనసులో కోరిక ఉంటే మాత్రం తప్పకుండా జరుగుతుంది, ర్యాంక్ అయితే పక్కా వస్తుంది. ఇంకొకటి ఇప్పుడు ఆషాఢ మాసంలో జరిగే అమ్మవారి కళ్యాణము ఎలా ఉంటది అంటే చాలా బాగా జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే మనము ఇలాంటి ఎలాంటి వ్యాధులు రాకుండా, హెల్త్ ఇష్యూస్ రాకుండా మనము అమ్మవారి కళ్యాణం చేసిన తర్వాత ఇప్పుడు బోనం అనేది సమర్పిస్తాం అన్నమాట. రైట్, ఆల్మోస్ట్ చాలా క్రౌడ్ అనేది ఉంది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇయర్ ఇంకా ఎక్కువ క్రౌడ్ వస్తున్న సందర్భం మనం చూస్తున్నాము. ఎలా చూస్తున్నాం? అవును, లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ ఇయర్ చాలా మాత్రం జరిగింది. ఎందుకంటే పోలీస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఎలా అంటే ప్రజల్ని హ్యాండిల్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు వస్తారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి బాధ అంటే ఏమంటారు ఏం ప్రాబ్లం రాకుండా అయితే చూసుకుంటున్నారు అనమాట. లైక్ ఇక్కడ పక్కనే ఇక్కడ హెల్ప్ లైన్ కూడా ఉంది. వాళ్ళు ఒకవేళ కళ్ళు తిరిగి పడిపోయినా కానీ, అంటే ఇప్పుడు జనాలు అక్కడ క్యూ ఉంది కదా, చాలా పెద్ద ఉంది అనమాట. అలానే వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అన్ని విధంగా ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఈసారి మంచిగా జరిపించారు మొత్తం గవర్నమెంట్ అంతా. థ్యాంక్ యూ మేడం. రైట్, ఇక మనతో పాటు ఉన్నారు స్టేట్ జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ సాయి యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సాయి యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు సాయి యాదవ్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మన హైదరాబాద్ లో తెలంగాణ మన సీఎం గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో బలకంపేట ఎల్లమ్మ టెంపుల్ అమ్మవారి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సహకరించి అందరికీ అందుబాటులో ప్రజలకి అందరికీ బాగా మంచిగా జరుగుతుంది. ఈ రోజు మన తెలంగాణలో సీఎం గారు చాలా ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకి అన్ని బందోబస్తు కూడా బాగా చేశారు. ప్రజలకు ఎలాంటి అందుబాటులో అందరూ పోలీస్ సిబ్బంది కూడా ఈ రోజు అందరికీ అందుబాటులో ఉండి మంచిగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి క్రౌడ్ కూడా ఎక్కువ పెరిగిందని. అవునవును, ఈసారి గత సంవత్సరాలకి పోలిస్తే ఈసారి ఎక్కువగా క్రౌడ్ పెరగడం, అలాగే ఇక్కడ ఫెసిలిటీ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ ఎన్నో ఊర్ల నుంచి వస్తున్నారు అమ్మవారిని దర్శనం చేసుకునేదానికి. అమ్మవారి కృప ఎప్పుడు అందరికి ఉంటుందని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.